నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. మనం ఈ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో కౌశలం ఎగ్జామ్కి సంబంధించి నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా డౌట్స్ అడిగున్నారు. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా నేను తీసుకున్నాను. ఎవరైతే రాయబోతున్నారో నెక్స్ట్ కౌశలం ఎగ్జామ్ వాళ్ళకి ఈ వీడియో ఒక క్లారిఫికేషన్ వీడియో లాగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. సో లెట్స్ బిగిన్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ కౌశలంకి రిలేటెడ్ చాలా మంచి వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్నంతా కూడా నేను ప్లేలిస్ట్గా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. సో మీకు ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉంది అనగా మీకు మెసేజ్ అండ్ మెయిల్ రెండు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మండే ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ మండే మీకు మెయిల్ అండ్ మెసేజ్ బోత్ వస్తుంది. సో మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ ఈమెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇలాగా మెసేజ్లో అయితే మనకు ఫోన్కి వచ్చే మెసేజ్లో జస్ట్ టైం మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు. టైం అండ్ ప్లేస్ సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, అది మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు. అదే మెయిల్లో అయితే మొత్తం అన్నమాట, మన డేట్ ఎప్పుడు, ఏ డే, టైమ్ అండ్ ప్లేస్, ఏ సచివాలయం అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. దాంతోపాటు మెయిల్కి ఈ వెబ్సైట్ లింక్ కూడా పంపిస్తారనమాట. ఈ లింక్లో మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చిన వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. ఈ లింక్ని క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 ఉంటాయన్నమాట. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటే తర్వాత మీరు లాగిన్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఆ అకౌంట్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ గ్రాడ్యుయేట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సీకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి మీ ఆధార్ కార్డ్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి. మీకు సర్వే చేస్తున్నప్పుడు ఇచ్చారు కదా ఆధార్ కార్డు, ఆ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ వెరిఫై అయినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. అది ఆ ఓటీపీతో మీరు వెరిఫై అయిపోయాక కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఒక 10 or 15 క్వశ్చన్స్ ఏమో చిన్నవి, చాలా మీ గురించి, అంటే ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఏ స్కిల్స్ రిలేటెడ్, మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలా చిన్న క్వశ్చన్స్ అనమాట. అవంతా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాక మీకు మీ అకౌంట్ అనేది జాబ్ సీకర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లోనే మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సేమ్ పాస్వర్డ్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. మీ జాబ్ సీకర్ అకౌంట్ క్రియేట్ అయిపోయాక మీరు లాగిన్ అవ్వాలి. ఎందుకు లాగిన్ అవ్వాలి అంటే మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు యూస్ చేసి ఇన్ని రోజులు సర్వేకి కానీ అండ్ జాబ్ సీకర్ అకౌంట్లో కూడా మీరు యూస్ చేసి ఉంటారు కదా, ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చి మీరు లాగిన్ అయిపోండి మీ పోర్టల్లోకి. అయిపోయాక మీ డాష్ బోర్డు ఇలా ఉంటుందన్నమాట, ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ నేమ్తో వెల్కమ్ బ్యాక్ అని మీ నేమ్ అంతా వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రొఫైల్ కంప్లీషన్ అనమాట, ఇదంతా మీరు కంప్లీట్ చేయాలి. లైక్ పర్సనల్ ఇన్ఫోలో ఏమేమి ఉంటుందంటే మీరు సర్వే చేసినప్పుడు మీ డేటా ఇచ్చి ఉంటారు కదా, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఎక్కడ నివసిస్తున్నారు, అది అడ్రస్లు, ఇవంతా కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఏదైనా మార్చునుంటే నేమ్స్ మారున్నా అవి ఏమైనా మార్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫోలో ఏం ఎడిట్ చేయాలి అంటే మీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సర్వే అయినప్పుడే మీరు క్వాలిఫికేషన్ ఇచ్చేసి ఉంటారు కదా, అప్పుడు మీరు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీ CGPAనో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్ఫో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ స్కిల్స్ ఉంటాయి అండ్ అదర్ స్కిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ
దీన్ని జాగ్రత్తగా మీరు ఎడిట్ చేసుకోవాలి. మీ ఎగ్జామినేషన్కి 48 అవర్స్ ముందు వరకు మాత్రమే ఏ ఎడిట్స్ అయినా మీరు చేసుకోవచ్చు. 48 అవర్స్ ఉంది అనంగా మీకు ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. సో దాని బిఫోరే మీరు అన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఈ ప్రొఫెషనల్ ఇన్ఫోలోనే స్కిల్స్ ఉంటాయి. మీకు ఏవేవి స్కిల్స్ వచ్చో అక్కడ మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేసి మీరు టిక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం మనము ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మనకు తెలియని స్కిల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి. అంటే ఏవేవో అసలు ఎప్పుడు మనం వినుండం అలాంటి స్కిల్స్ మీరు అన్నీ ఇంటూ కొట్టేయండి. ఎందుకంటే ఆ స్కిల్స్ మీకు రావు. సో ఇక్కడ ఏవేవైతే ఉంటుందో స్కిల్స్, ప్రెజెంట్, క్వాలిఫికేషన్, డిగ్రీ, కోర్ సబ్జెక్ట్స్ అవన్నీ ఉంటాయో వాటిపైనే మీకు టెక్నికల్ టెస్ట్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, టెక్నికల్ టెస్ట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కరెక్ట్గా ఎడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ చేసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జావా సర్టిఫికేషన్ చేసుంటారు, డేటా సైన్స్లో సర్టిఫికేషను, డెవాప్స్లో సర్టిఫికేషన్ చేసి ఉంటారు, ఏవేవో మీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఏ వాళ్ళు చేసిన వాళ్ళు ఏదైనా వాళ్ళ లాంగ్వేజెస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లిటరేచర్లో ఇంకేదైనా ఇంగ్లీష్లో కానీ ఇలా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా. మీకు బాగా తెలిసిన ప్రాజెక్ట్స్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీకు క్లారిటీ ఉందో ఆ ప్రాజెక్ట్స్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాటిపైన టెక్నికల్ టెస్ట్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో ఒక్క ప్రాజెక్ట్ అయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా మీకు సర్టిఫికేషన్స్ లేదు, ప్రాజెక్ట్స్ లేదు అయినా కూడా పర్వాలేదు, ఏం కాదు, మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అన్ని ఎడిట్స్ చేశాక మర్చిపోకుండా సేవ్ చేయాలి, సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తేనే మీరు చేసిన ఎడిట్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇంకా మనం డౌట్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది ఆన్లైనా ఆఫ్లైనా అంటే అందరికీ తెలిసిందే. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ కాకపోతే మనం సచివాలయంకి వెళ్ళే రాయాలి. మనకి మెయిల్లో ఏ సచివాలయం అయితే వచ్చుంటుందో, మెసేజ్లో ఏ సచివాలయం అయితే వచ్చుంటుందో అక్కడికి వెళ్ళి రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు మనము కెమెరా పర్మిషన్ ఇవ్వాలి, మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాలి, దాంతోపాటు లొకేషన్ యాక్సెస్ కూడా ఇవ్వాలి. లొకేషన్ని క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి లొకేషన్ యాక్సెప్ట్ అయితేనే మనకి ఎగ్జామ్ విండో ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా. సో నా టైం అప్పుడు 40 minutes వరకు నాకు లొకేషన్ యాక్సెప్టే అవ్వలేదు. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమో ఏదో అన్నారు, ఆ ఊరు మొత్తం కూడా అందలేదన్నమాట. కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ 11కి స్టార్ట్ అయింది, 11:40కి నాకు లొకేషన్ యాక్సెప్ట్ అయ్యింది. యాక్సెప్ట్ అయిన వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మీకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే కమ్యూనికేషన్ అసెస్మెంట్లో 3 questions ఉంటాయి. 3 questions, ఒక్కొక్క క్వశ్చన్ 30 seconds మాట్లాడాలి. ఇది మాట్లాడేది కమ్యూనికేషన్ టెస్ట్, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకేనా. 15 minutes ఉంటుంది ఈ టెస్ట్, 15 minutes ఉంటుంది. ఆడియో రికార్డ్ చేసి మీరు సబ్మిట్ కొట్టాలి. ఆ 3 questions అయిపోయాక సబ్మిట్ అసెస్మెంట్ అని వస్తుంది. అది సబ్మిట్ అసెస్మెంట్ కొడితే నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్కి డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట ఆ లింక్. సో తర్వాత స్కిల్ అసెస్మెంట్ 45 minutes ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాను 15 minutes, ఈ స్కిల్ అసెస్మెంట్ అనేది 45 minutes, మొత్తం 1 hour ఎగ్జామ్ ఇది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా అక్కడి నుంచి 1 hour కౌంట్ చేసుకుంటుంది అనమాట. సో స్కిల్ అసెస్మెంట్లో ఏమేమి ఉంటాయి అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో 10 questions అడుగుతారు. నేను అన్ని వీడియోస్ చేస్తున్నాను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన, కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్లో 20 questions అడుగుతారు. అంటే మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు అలాంటిదన్నమాట సైకోమెట్రిక్ టెస్ట్ అంటే. నెక్స్ట్ టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెక్నికల్ టెస్ట్ మీ క్వాలిఫికేషన్ పైన, మీ స్కిల్స్ పైన ఉంటుంది. 20 questions ఉంటాయి. సో టోటల్ 50 questions అనమాట, 45 minutes. ఓకే. నెక్స్ట్ పరీక్షకు ఎంత సమయం ఇస్తారు, అదే నేను ముందు చెప్పాను కదా 1 hour ఇస్తారు. ఫస్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఏదైనా రాయొచ్చు ఈ రెండిట్లో. ఇట్స్ బెటర్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఫస్ట్ రాసేయండి. సబ్మిట్ అయిపోతే వెంటనే మనం ఇంకా స్కిల్ అసెస్మెంట్ వైపు వచ్చేసి రాసుకోవచ్చు. మీ ఇష్టం, అది ఏదైనా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ పాస్ ఆర్ ఫెయిల్ మార్క్స్ ఎంత అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఏం లేదు, ప్రస్తుతానికైతే ఏ ఇన్ఫో లేదు ఇలాంటి వాటిపైన. స్కోర్గా గ్రేడ్గా ఇస్తారు. అది వెంటనే కొంతమందికి కూడా కనిపించింది మార్క్స్, కొంతమందికి కనిపించదు, 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ మార్క్స్ ఇవంతా కూడా మీరు పక్కన పెట్టేయండి, అవేం లేదు. మీ బెస్ట్ అక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎంత వచ్చో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు అక్కడ మీకు తెలియని వాటికి మీరు ఆన్సర్ కూడా చేసేయచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి, సో మీకు తెలిసినంత వరకు ఈ కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ పరీక్ష రాయొచ్చా అని చాలామంది అడిగారు, రీస్కెడ్యూల్ చేసుకోవచ్చా అని. మీకు అక్కడ వెళ్ళాక టెక్నికల్ గ్లిచెస్ ఏదైనా వస్తే, అంటే మీకు సర్వర్ రాకపోవడము, ఎంతసేపటికి కూడా రాకపోవడం, కొంతమంది రిజిస్టరే చేసుకోరు, అక్కడికి వెళ్ళి చేసుకుందాం అనుకుంటారు, దాంట్లో ప్రాబ్లమ్స్ రావడము, ఇలా ఏదైనా సర్వర్ అండ్ ఇష్యూస్ వల్ల ఏదైనా అయితే మీకు ఖచ్చితంగా రీస్కెడ్యూల్ అవుతుంది. చాలామందికి రీస్కెడ్యూల్ అయిన వాళ్ళకి 10 డేస్ లోపు కూడా ఎగ్జామ్స్ అయ్యాయి. కొంతమంది ఏం చెప్తారంటే అసలే మీరు యాబ్సెంట్ అయిపోయి అసలు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చోకుండా ఉంటే ఇంకా మీకు అది ఎప్పుడు ఆ ఎగ్జామ్ డేట్ వస్తుందో మనం చెప్పలేము, అది మీకు నెక్స్ట్ మెయిల్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సింది, చాలా డిలే అవుతుంది. సో నేనేం చెప్తానంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకండి, ఇవ్వండి, వెళ్ళి ఒక అటెంప్ట్ ఇవ్వండి. మీకు వచ్చో రాదు అవంతా కాదు, మీరు వెళ్ళి ఫస్ట్ రాసేయండి ఎగ్జామ్, మీకు ఏది వస్తే అది రాయండి అంతే. నెక్స్ట్ తర్వాత ఈ ఎగ్జామ్ రాసుంటాం కదా, ఇంకా కొంచెం బెటర్ మార్క్స్ రావాలి అంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా అన్నీ సబ్మిట్ అయిపోయి ఎవాల్యుయేషన్ అంతా అయిపోతుంది కదా, కంప్లీటెడ్ అని వస్తుంది అందరికీ, సక్సెస్ఫుల్గా అయిపోతే కంప్లీటెడ్ అని వచ్చేసి ఈవెన్ మీరు అది కంప్లీషన్ అయ్యాక మీకు సాటిస్ఫాక్షన్ లేదనుకుంటే ఒక 90 డేస్ తర్వాత మళ్ళీ రాయొచ్చు అని అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎగ్జామ్ బిగిన్ అయ్యే 1.5 month అలా అవుతుంది అంతే. సో 90 డేస్ ఇంకా అవ్వలేదు. సో ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరెవరైతే రాస్తున్నారో వాళ్ళు ఇంకా నెక్స్ట్ 90 డేస్ తర్వాత వాళ్ళు కానీ రాస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో ఇవంతా కాకుండా ఎవరికెవరికి అవకాశం వస్తుందో అందరూ వెళ్ళి ఎగ్జామ్ రాసేయండి, ఓకేనా? అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ పరీక్ష తేదీ కనిపించకపోతే ఎందుకంటే మీకు వస్తుంది కదా మొబైల్కి మెసేజ్ వస్తుంది కదా, దాంట్లో డేట్ ఉండదు, ఎగ్జామ్ డేట్, జస్ట్ టైం ఇచ్చేస్తారు అండ్ ప్లేస్ ఇస్తారు అంతే. సో పరీక్ష తేదీ మీకు కనిపించాలి అంటే మీరు మీ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే సర్వేకి ఇచ్చారో దాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి, అక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. రోజు చూసుకుంటూ ఉండండి, ఒక్కొక్కసారి మీకు కనిపిస్తుంది. ఎగ్జామ్ చెల్లుబాటు కాలం ఎంత అంటే ఈ ఎగ్జామ్ యొక్క మార్క్స్, దీని డ్యూరేషన్ ఎంత అంటే ఇప్పటి వరకు నో ఇన్ఫర్మేషన్ అండి, అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అందరికీ అయిపోయాక ఏమైనా అనౌన్స్ చేయొచ్చు గవర్నమెంట్, అప్పుడు నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేసి ఇస్తాను. తప్పనిసరిగా ఈ కౌశల్యంకి రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా అప్డేట్స్ అన్నీ నేను ఇస్తాను. సో నాకు కన్ఫర్మ్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, నాకు తెలిసినప్పుడు నేను వెంటనే వీడియో చేసి మీకు చెప్తాను. సో డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ ఉద్యోగాలు, ఎగ్జామ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఈ ఉద్యోగాలకి అంటే జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే మీ డాష్ బోర్డ్లో ఇక్కడ ఉంది కదా, మీ డాష్ బోర్డ్లో రికమెండెడ్ జాబ్స్ అని వస్తాయన్నమాట. రికమెండెడ్ జాబ్స్ ఎలా అంటే మీ స్కిల్స్ బట్టి, మీరు రాసిన ఎగ్జామ్ బట్టి అలా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ అప్లై నవ్ అని మీరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వాటికైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్టర్నల్ సైట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. లైక్ naukri.com నుంచి ఇప్పుడైతే మోస్ట్ జాబ్స్ని అప్లై చేసుకొని ఇస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ అయితే వాళ్ళ ఓన్ వెబ్సైట్లోనే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ రికమెండెడ్ జాబ్స్లో మీరు చూసుకుంటూ ఉండండి, మీకు సెట్ అయింది మీ ఎక్స్పీరియన్స్కి, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రిలేటెడ్ జాబ్స్ ఉంటే వాటికి మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రిజల్ట్స్ ఆర్ ఫలితాలు ఎప్పుడు అంటే నేను చెప్పాను కదా, కొంతమందికి వెంటనే వాళ్ళ స్కోర్ కనిపించేస్తుంది, కొంతమందికి అసలు కనిపించలేదు. ఒక 1 వీక్ తర్వాత కూడా మన పోర్టల్లో అప్డేట్ అవుతుందన్నమాట. సో మీరు మీ రోజు లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం వల్ల కూడా ప్లస్ 10 పాయింట్స్ యాడ్ అవుతుంది, అండ్ అసెస్మెంట్స్ రాస్తే 150 పాయింట్స్ యాడ్ అవుతుంది. సో ఇలా అన్నమాట. సో కోర్సెస్ చేస్తే కూడా 100 పాయింట్స్ ఎంతో యాడ్ అవుతుంది ఇలాగా. సో మీరు దాన్ని బట్టి రోజు లాగిన్ అయి చూసుకుంటూ ఉండండి, ఏమైనా మన మార్క్స్ వచ్చాయా లేదా అవంతా అని మీకు తెలిసిపోతుంది మీ పోర్టల్లోనే.
నెక్స్ట్, ఒకసారి ఎంచుకున్న స్కిల్ను మార్చుకోవచ్చా? కోర్స్ మార్చుకోవచ్చు. కాకపోతే ఎగ్జామ్కి 48 అవర్స్ ముందు ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే 48 అవర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మండే ఎగ్జామ్ ఉందనుకోండి, మండే 11 ఎగ్జామ్ ఉంది అంటే సాటర్డే 11 ఈ మండే ముందు వచ్చిన సాటర్డే 11 మీ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. అంటే మీరు ఏ ఎడిట్స్ చేసుకోలేరు. అర్థమైందా? ఏ ఎడిట్స్ చేసుకోలేరు. సో సాటర్డే ముందు రోజు వరకు, అంటే ఫ్రైడే ఆర్ సాటర్డే 11 AM ముందు వరకు మీరు ఏ ఎడిట్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. స్కిల్స్ ఎడిట్ అవంతా, పర్సనల్ ఇన్ఫో అలా ఎడిట్ చేసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. 48 అవర్స్ ముందు వరకు ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోతుంది కదా, కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది కదా, ఇంకా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా. సో అది ఇదన్నమాట ఈ మోస్ట్ ఆస్క్డ్ డౌట్స్ ఎగ్జామ్కి రిలేటెడ్. ఇంకా నేనైతే అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డిఫరెంట్ డౌట్స్ ఉంటే ఏదున్నా కూడా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను డెఫినెట్గా మీకు క్లియర్ చేస్తాను. ష్యూర్గా చూసి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే కూడా ఇంకొక పార్ట్ వీడియోగా చేస్తాను, ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే. సో డోంట్ హెజిటేట్ టు ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు కౌశలం అప్డేట్స్ అన్నిటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ దిస్ ఎగ్జామ్ అండ్ ఇట్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.